హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మా గోపికమ్మని ఎలా రెడీ చేశాను అనేది అయితే చూపిస్తాను. కృష్ణాష్టమి అయితే వచ్చేస్తుంది కదా, చిన్న హెయిర్ ఉన్న పిల్లలకు కూడా చక్కగా ఎలా రెడీ చేయాలనేది అయితే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. మా పాప హెయిర్ వచ్చేసి కొంచెం కర్లీగా అయితే ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు, అందుకే చిన్నగా అయితే కనిపిస్తుంది, మరి చిన్నగా జుట్టు కట్టేస్తే. అందుకే ఫస్ట్ అయితే స్ట్రైట్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 2 జడలు అయితే వేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్ చేసేసుకున్న తర్వాత నీట్గా ఒకసారి దువ్వేసుకొని ఫ్రంట్ సైడ్ అయితే పాపడి తీయకుండానే చిన్నగా దగ్గరికి దువ్వేసుకొని క్లిప్స్ అయితే పెట్టేసుకొని వెనక సైడ్ వచ్చేసి హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే పెట్టేస్తున్నాను. ముందు సైడ్ కూడా పాపడి తీసామంటే ఎక్స్టెన్షన్ పెట్టినప్పుడు మనకి మిడిల్లో వచ్చేసి పాపడి అనేది తీయడానికి రాదు, అందుకనేసి ముందు నుంచి పాపడ తీయకుండా ఇట్లా అయితే దువ్వి క్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఎక్స్టెన్షన్ పెట్టిన తర్వాత నేను కింది సైడ్ పాపడ వెనక సైడ్ పాపడ తీసి 2 జడలు అయితే వేస్తున్నాను. అందరికైతే ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది, వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది ఎక్కువగా రికమెండ్ అయితే అవుతుంది. హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టకంటే ముందుగానే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇట్లా క్లిప్స్ అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత మనం మళ్ళీ సపరేట్గా చేసుకోవాలంటే ఒకవేళ చిక్కు పడిపోయింది అనుకోండి, పైనుంచి లాగినట్టుగా అనిపిస్తుంది, పాపకి ఇబ్బంది అవుతుంది అనేసి నేను ముందుగానే సపరేట్ చేసి 2 క్లిప్స్ అంటే 2 జడలు వేస్తున్నాను కదా, అట్లాగా 2 పార్ట్స్గా డివైడ్ చేసి క్లిప్స్ అయితే పెట్టుకున్నాను. మనము 2 జడలు అల్లినప్పుడు మనకి ఈజీగా అయితే అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. మా పాపకైతే కృష్ణాష్టమి అంటే చాలా చాలా ఇష్టమైన ఫెస్టివల్. తనకి ఇట్లా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు కృష్ణుని గెటప్ వేసేదాన్ని, ఇప్పుడు పెద్దగా అయింది కాబట్టి గోపిక గెటప్ అయితే వేసుకుంటుంది. స్కూల్ కోసం కూడా వేస్తుంది కాబట్టి తనకి చాలా చాలా ఇష్టం. అసలు ఇట్లా రెడీ అవ్వడం అంటే, మేకప్ వేసుకోవడం అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టము. ఏదో నాకు వచ్చినట్టు మేకప్ అయితే వేసి రెడీ చేస్తున్నాను. కృష్ణ గెటప్ వేసిన ఇట్లా గోపిక గెటప్ వేసిన నేనైతే ఎక్కువ పల్స్ ఉన్న చైన్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తాను. అంటే అవి వేస్తే బాగుంటుందనేసి నా ఓన్ ఫీలింగ్, అందుకే నేనైతే ఎక్కువగా పల్స్ చైన్స్ అయితే వేస్తాను మా పిల్లలకి. ఇట్లా ఎక్స్టెన్షన్ పెట్టేసి జడ అల్లుకోవడమే అండి. ఇక్కడ ఒకవేళ చిన్న హెయిర్ ఉంది నిలబడట్లేదు అనుకుంటే ఇక్కడ పైన నేను పట్టుకున్నాను కదా, అక్కడ వచ్చేసి మీరు ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని అల్లుకోవచ్చు. ఇంకొక జడకైతే అలాగే వేసి చూపిస్తాను ఎట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకొని అల్లుకోవాలనేది. ఇదైతే నార్మల్గా అల్లేసాను మీకు చూపించడానికి. ఇంకొక జడ వేసినప్పుడైతే రబ్బర్ బ్యాండ్ అయితే వేసాను పైన. కొంతమంది పిల్లలకి మరీ చిన్న హెయిర్ ఉంటుంది, అంటే జస్ట్ రబ్బర్ బ్యాండ్ వరకే అందుతుంది. అట్లాంటి వాళ్ళు పైన ఎక్స్టెన్షన్కి విత్ హెయిర్ పెట్టేసి పైన చిన్న రబ్బర్ బ్యాండ్ వేసేసి అల్లుకుంటామంటే మనకి అల్లుకునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా అయితే అల్లుకోవడానికి వస్తుంది. ఇక్కడైతే వేస్తున్నాను చూడండి, జస్ట్ మీకు చూపించడానికైతే వేసాను ఇక్కడ.
చూపించే పాపడి బిళ్ళకి వచ్చేసి పల్స్ ఉన్నాయి కదా సైడ్స్కి, ఇవైతే నేనే మేక్ చేశానండి పాపడి బిళ్ళకి. ఎట్లా మేక్ చేశానంటే సూది దారంకి పల్స్ ఇట్లా లైన్స్లో 2 లైన్స్లో మేక్ చేశాను సపరేట్గా. వాటిని పాపడి బిళ్ళకి మిడిల్లో అయితే ముడి వేసేసాను. మళ్ళీ మనం ఈ తలకి హెయిర్కి ఇట్లా తగిలించాలి కదా, వాటి కోసం వచ్చేసి చైన్స్ ఉంటాయి కదా, ఓల్డ్ చైన్స్. ఆ చైన్స్కి బ్యాక్ సైడ్ కొండలు ఉంటాయి కదా మనం తగిలించుకోవడానికి, వాటిని తీసి వీటికైతే అటాచ్ చేసేసాను. మీ దగ్గర రెడీగా ఇట్లాంటిది ఉంటే అవి యూస్ చేసుకోండి. నా దగ్గర నార్మల్గా సింపుల్గా ఉన్న పాపడి బిళ్ళ ఉంది కాబట్టి నేనైతే నేను ఎక్కువగా యూస్ చేయని పాపడి బిళ్ళకి వచ్చేసి ఇట్లా రెడీ చేసి పెట్టేశాను. ఇట్లాంటి గెటప్స్ వేసినప్పుడు మాత్రం దాన్ని యూస్ చేస్తాను, అందుకే మళ్ళీ తీయకుండా ముడి అయితే వేసేసి పెట్టేశాను. దుపట్టాను వచ్చేసి ఇట్లా పెట్టేసిన తర్వాత, తల మీద పెట్టేసిన తర్వాత 2 చివర్లు ఫ్రంట్ సైడ్ పెట్టేలాగా పెట్టొచ్చు. ఇంకా నేను చివర్లో కూడా ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను, అందులో కూడా చూడండి. అది ఇంకొకలాగా కూడా వేసానండి. దుపట్టా వచ్చేసి ఇట్లా వేయలేదు, నార్మల్గా మనం హాఫ్ సారీకి దుపట్టా చుట్టుకుంటాం కదా అట్లా వేసేసి, పళ్ళు ఉంటుంది కదా బ్యాక్ సైడ్, పళ్ళు వచ్చేసి కొంచెం లాంగ్గా తీసి ఆ పళ్ళు పార్ట్ని తల మీద నుంచి అయితే వేసాను. ఆ ఫోటో అనేది వీడియో చివరిలో అయితే యాడ్ చేస్తాను. మీకు ఎలా నచ్చితే అట్లా అయితే 2 విధాలుగా అయితే వేసుకోవచ్చు. సేమ్ ఇందాక పాపడి బిళ్ళకి నేను పల్స్ ఎలా రెడీ చేసి పెట్టేశానో ముక్కరకి కూడా అలాగే అయితే రెడీ చేశానండి. ఇక్కడైతే వీడియోలో చూపిస్తాను. నార్మల్గా ముక్కర పెట్టేశాను, ఫస్ట్ పెట్టేసి దానికి పల్స్తో రెడీ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని వచ్చేసి ప్రెస్సింగ్ ఇయర్ టాప్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి మేక్ చేసి పెట్టేసి ఒక సైడ్ వచ్చేసి మన టిక్ టాక్ పిన్ పెట్టేశాను తలకి హెయిర్కి పెట్టడానికి. ఇట్లా పెట్టేసి దీన్ని జస్ట్ వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా పెట్టేసి ప్రెస్ చేసేసాను. ఇంకొక చివర వచ్చేసి తలకి టిక్ టాక్ పిన్ అయితే పెట్టేశాను. కృష్ణ గెటప్ వేసిన, గోపిక గెటప్ వేసినా సరే ఇట్లా కాళ్ళకి చేతులకి పారాణి లాగా ఉంటేనే చాలా బాగుంటుంది, రియల్ లుక్ అనేది వస్తుంది పర్ఫెక్ట్గా. అందుకనే నేను ఇక్కడ కుంకుమను అయితే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇట్లా అయితే పెట్టేస్తున్నాను. ఇది మనం తర్వాత ఆరిన తర్వాత వాష్ చేసేసినా సరే ఎక్కడ బట్టలకైతే అంటుకోదండి. ఇన్స్టెంట్గా పారాణి పెట్టాలంటే ఇట్లా సింపుల్గా అయితే ఇంట్లోనే అయితే రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి ఇలా అయితే ఉంది. నాకు వచ్చినట్టు నేనైతే ఇలా రెడీ చేస్తాను ఎప్పుడు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తాయి. పక్కనున్న గంట సింబల్ని అయితే నొక్కండి. ఈ వీడియోని ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. మా గోపికమ్మ ఎలా ఉందో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.